మేషరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక 4 ప్లానెట్స్ మీకు చాలా బాగా యోగిస్తున్నాయి. శుక్ర, రాహు, శని, చంద్ర ఈ 4 కూడా బాగుండడం వల్ల ఎవరైతే డిజైనింగ్ ఫీల్డ్స్ లో, క్రియేటివ్ ఫీల్డ్స్ లో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ లో ఉంటారో వాళ్ళకి మంచి రాణింపు అనేటువంటిది ఉంటుంది. మెరిటల్ లైఫ్ లో కానీ, లవ్ లైఫ్ లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పొచ్చు. బాగా ఎదగాలి అనేటువంటి మీ సంకల్పం సానుకూలమైనటువంటి ఫలితాల రూపంలో దాలుస్తుంది అని చెప్పొచ్చు. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. గురుబలం అనేటువంటిది లేదు. ఫైనాన్షియల్ అంటే మీకు ఏంటి అంటే ఫ్లో ఆఫ్ మనీ ఇంతకు ముందునంతగా ఇప్పుడు ఉండదు. కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పంచమంలో కేతు కాబట్టి సంతాన విషయంలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఎదురవుతాయి అని చెప్పొచ్చు. 7th and 8th హౌసెస్ లో నవంబర్ 17 తర్వాత అష్టమంలోకి రవి వెళ్తారు కాబట్టి మీ తండ్రి గారికి, నాన్నగారికి కానీ, మీ పిల్లలకు కానీ అనారోగ్య సమస్యలు రావడం ఎక్కువగా కనబడుతుంది. కేర్ఫుల్ గా ఉండాలి. ఈవెన్ మీరు కూడా హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రవి బలం లేదు కాబట్టి